హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడున్న కాలంలో మనం ధరించే బ్లౌజు, జాకెట్, చీర ఇవన్నీ సాధారణంగా అనిపిస్తాయి. కానీ మీకు తెలుసా? ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో మహిళలు పైభాగంలో బట్టలు ధరించడానికి పన్ను చెల్లించాల్సి వచ్చేది. అదే రొమ్ము పన్ను వ్యవస్థ. ఆ అన్యాయం నుంచి బయటపడడానికి ఎంతటి పోరాటం జరిగిందో మీకు తెలుసా? తెలుసుకుందాం. 18, 19 శతాబ్దంలో త్రావణకోర్ రాజ్యంలో, ప్రస్తుత కేరళలో తక్కువ కులాల మహిళలు పైభాగంలో బట్టలు ధరించేందుకు నిషేధం ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న కఠినమైన కుల వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణేతర కులాలు, తక్కువ కులాల మహిళలు రొమ్ములను కప్పుకోవడానికి అనుమతి ఉండేది కాదు. ఒకవేళ వారు కప్పుకోవాలనుకుంటే ముల్కారం అనే పన్ను చెల్లించవలసి వచ్చేది. పన్ను మొత్తం రొమ్ముల పరిమాణాన్ని బట్టి నిర్ణయించేవారు. ఈ పద్ధతి తక్కువ కులాల మహిళలను అవమానించడానికి, వారి సామాజిక స్థాయిని గుర్తు చేయడానికి ఉద్దేశించబడింది. ఇది మహిళలకు అవమానం, అపహేళన కలిగించిన క్రూరమైన చట్టం. ఈ దుర్మార్గమైన పన్నుకు వ్యతిరేకంగా పోరాడిన మహిళలు. నంగేల్ అనే మహిళ కథ చాలా ప్రసిద్ధమైనది. నంగేల్ అనే ఆమె చెర్తల గ్రామానికి చెందిన మహిళ. ఒకరోజు పన్ను వసూలు చేయడానికి వచ్చిన అధికారికి ఆమె పన్ను చెల్లించడానికి నిరాకరించింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తిరగబడ్డది. ఆమె తన పరువును, గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆమె పన్నుకు బదులుగా తన రొమ్ములను స్వయంగా కోసుకొని వాటిని అరిటి ఆకుపై పెట్టి అధికారికి ఇచ్చింది. ఆ తర్వాత ఆమె విపరీతమైన రక్తస్రావంతో మరణించింది. నంగేలి త్యాగం చూసిన ప్రజలకు ఆగ్రహం మరింత పెరిగింది. ఈ నిరసన వల్ల చివరికి 1859లో త్రావణకోర్ రాజ్యాంగం రొమ్ము పన్ను వ్యవస్థను రద్దు చేసింది. రొమ్ము పన్నుకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో నంగెలియే కాకుండా ఈ జావా, నాడార్ వంటి తక్కువ కులాల మహిళలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ తిరుగుబాటును చానార్ తిరుగుబాటు, చానార్ రివల్యూట్ అని పిలుస్తారు. తర్వాత మహిళలు జాకెట్లు, బ్లౌజు, చీరపైన ఉన్న దుస్తులు స్వేచ్ఛగా ధరించే హక్కు పొందారు. మనకి ఇప్పుడు సహజంగా అనిపించే హక్కులు అప్పట్లో మహిళలు ఎంతటి త్యాగాలు చేసి సంపాదించారో మనం మర్చిపోకూడదు. నంగేలు వంటి మహిళల ధైర్యమే నేటి సమాజానికి మార్గదర్శకం. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.